రైట్ మండు వేసవిలో కూడా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి, పోలవరం జిల్లాలో దంచి కొడుతున్నాయి వానలు. ఈ దుర్గాలతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వాహనదారులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఇక శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతోనే గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడొచ్చని ప్రకటించింది. గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నిన్నటి వరకు మనం చూసాం ఎండలు, ఆ వేడికి, ఆ ఉష్ణోగ్రతకి తట్టుకోలేక ఏ విధంగా ప్రజలు ఇక్కట్లు పడ్డారు, ఇబ్బందులు పడ్డారనేది. కానీ ఒక్కసారిగా నిన్న వాతావరణం మారిపోయింది. ఇదే మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. గణేష్, నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకాల వర్షాలు మనం చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? మరి 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు కదా. సశా, తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఎండల తీవ్రత, మరో పక్క వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా తీవ్ర స్థాయిలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీహార్ నుంచి కోస్తాంధ్ర వరకు కూడా ద్రోణి ఏర్పడడం జరిగింది. దీని ప్రభావంతోనూ శ్రీలంక ప్రాంతం నుంచి ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఆ తెలుగు రాష్ట్రాల మీద తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులోనూ 30 నుంచి 50 కిలోమీటర్ల బలమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పడినటువంటి వర్షాలు కూడా భారీ స్థాయిలోనే పడడం జరిగింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగుపాట్లు కూడా కనిపించాయి. ఈ నెల 14 వరకు కూడా ఇదే తీవ్రత ఉంటుందని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 14వ తారీఖున అల్పపీడనం ఏర్పడి బలపడేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ఇవాళ నుంచి మొదలు 14వ తారీఖు వరకు, అంటే గురువారం వరకు కూడా ఈ భారీ వర్షాలు రాష్ట్రంలో ఉంటాయని చెప్పి ఒక పక్క ఐఎండీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు ఎవరైతే పొలాల్లో పనిచేస్తున్నారో కూలీలతో పాటు రైతులు కూడా చెట్ల కింద నిలబడరాదు, అదేవిధంగా సురక్షితమైన ప్రాంతాల్లోకి వెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. మరో పక్క ఎండల తీవ్రత కూడా కనిపిస్తుంది. ఇవాళ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జీకే వీధి, అదేవిధంగా ముస్సంగిపుట్టి, ఈ మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు ఉంటాయని చెప్పి హెచ్చరిక చేశారు. అదేవిధంగా పోలవరం జిల్లాలో ఉన్నటువంటి గుర్తేడు మండలంలో కూడా తీవ్ర వడగాల్పులు ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. మరోపక్క అంటే ఉదయం సమయంలో ఎండ కనిపిస్తుంది, మధ్యాహ్నం అయ్యేసరికి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది, సాయంత్రం అయ్యేసరికి బలమైనటువంటి ఎదురుగాలతో కూడినటువంటి వర్షాభావ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ మన్యం జిల్లాతో పాటుగానే అల్లూరు జిల్లా, అదేవిధంగా అనకాపల్లి, పోలవరం, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ఈ జిల్లాల మీద ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. రేపు కూడా ఇదే జిల్లాల్లో ప్రభావం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ వర్షాలు, అదేవిధంగా ఎండల పట్ల అయితే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ 14వ తేదీ వరకు కూడా కనిపిస్తుంది. ఆశ, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అంటే తీవ్రమైనటువంటి ఈ వర్షాలు పడుతున్నప్పుడు ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లో ఎఫెక్ట్ కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రవాణా రంగం, ముఖ్యంగా రోడ్లు అంటే జలమయం అయితే బాట నడిచేవారు ఇబ్బంది పడతారు, వాహనదారులు కూడా ఇబ్బంది పడతారు. ఈ కారణంగా ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలంటే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సందర్భంలో డ్రైనేజీల్లో పడి ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల మ్యాన్ హౌస్ దగ్గర కూడా కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ముఖ్యంగా నగరాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే డ్రైనేజీ వ్యవస్థ కొంత అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ నగరాల్లో ఉన్నటువంటి ప్రజలు వర్షాల పట్ల జాగ్రత్తలుగా, అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలి. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు ఈ వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడిన తర్వాత ఈ లోతట్టు, అంటే వర్షం అంతా కూడా లోతట్టు ప్రాంతంలోకి వస్తుంది, అంటే పొలాల్లోకి వస్తుంది. ఆ పొలాల్లో ఇప్పటికే కూడా ఇది హార్వెస్ట్ సీజన్ కావడంతో వరి కోతల సమయం. అందువల్ల ఎవరైతే పంటను ఇంకా కోయకుండా ఆ పంట కోసే దశలో ఉన్నారో ఆ పంట కూడా జాగ్రత్త చేసుకోవాలని చూపిస్తున్నారు. చాలా మంది కళ్ళాల్లో
ఈ వరిని ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ ఉన్నారు. ఆ ఆరబెట్టుకుంటున్న ధాన్యాన్ని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జాగ్రత్తలు పెట్టుకోవాలి. వర్షం పడితే అది మళ్ళీ తడిచి మళ్ళీ మొలకొస్తే అది ప్రభుత్వం కూడా కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల తడవకుండా ధాన్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. మొత్తంగా తీవ్రమైనటువంటి వర్షాలతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో అదే విధంగా పొలాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు పిడుగుపాట్ల వల్ల వర్షాల పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా